హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నెమ్మదిగా నా వీడియోకి కొద్దిగా ఒక 10-20 వ్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. ఐ వాజ్ వెరీ బ్లెస్డ్. అండ్ ఆల్సో కామెంట్లు రావట్లేదు ఏంట్రా బాబు అని ఇంతకుముందు ఏడ్చేవాడిని, బాధపడి చచ్చిపోయేవాడిని. అలాంటిది ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా అంతే కిక్కిస్తుంది. నాకు ఒకప్పుడు ఇలాంటి కామెంట్లు చూసి నవ్వుకునేవాడిని, ఈడికేమైందిరా బాబు అని. ఇప్పుడు అవే కామెంట్లు నాకు వస్తుంటే అమ్మ ఏదో తెలియని ఆనందం, అంటే పచ్చిబూతులు తిడుతున్నా కానీ ఏదో తెలియని ఏంటది అంటారు, ఏదో తెలియని ఆనందం ఏదో వస్తుంది మొత్తానికి. అదేదో సైకోటిక్ ఆనందం టైపు. అవతలని రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు కానీ అదేలే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. బట్ స్టిల్ టైం కేటాయించారు కదా పాపం, వీడియో అంతా చూసి టైం కేటాయించే కదా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు. సో నేను తిరిగి వాళ్ళకి నెగిటివ్గా పెట్టే కన్నా ఎందుకు వచ్చింది పాపం, వాళ్ళు అంత టైం కేటాయించారు కాబట్టి మేబీ వాళ్ళకి నిజంగానే నచ్చలేదేమో. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా, అందువల్ల వాళ్ళ ఒపీనియన్ చెప్పారేమో. బట్ వాళ్ళకి ఎందుకు అలా అనిపించిందో నేను ఒకసారి రెక్టిఫై చేసుకుని తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాను, లేదా ఏ టాపిక్ మీద వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందో ఆ టాపిక్ని తగ్గించడానికి ట్రై చేస్తాను అంతే. నాకు తెలిసి ఎవరికి నేను నెగిటివ్ కామెంట్కి రిప్లై ఇవ్వలేదు, అందరికీ పాజిటివ్గా రిప్లై అయ్యాను. ఒకే ఒక్క చెత్తన కొడుక్కి తప్ప, వాడు ఎవడో కాదు, నాకు తెలిసిన వాడే, మా ఆఫీస్ వాడే. పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అలాంటి పొరంబోకిన కొడుకుల గురించి డిస్కస్ చేసుకోవడం అనవసరం. ఆఫీస్లోనే నెమ్మదిగా ఏదో పైకి వెళ్తుంటే కిందకి లాగడానికి ట్రై చేశాడు. అలాంటిది ఏదో చిన్నగా ఏదో పెట్టుకుని ఏదో ట్రై చేస్తుంటే దీన్ని కూడా లాగడానికి ట్రై చేస్తున్నాడు. ఆఫీస్లో కూడా కొద్దిగా పెంట చేశాడు. ఎనిహో ఒరే చెత్తన కూడా, ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే కనుక ఐ లవ్ యూ లాట్రా బాబు. ఎందుకంటే మొన్నటి వరకు ఆఫీస్లో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఇలా చేశానని చెప్పుకోవడానికి చాలా కంగారు పడ్డాను, టెన్షన్ పడ్డాను. నీ వల్ల ఇవాళ అందరికీ ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. థ్యాంక్స్ రా బాబు, నా మాట నువ్వు కొద్దిగా తగ్గించావు. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ రోజు రివ్యూలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకు ఎంతమందికి అనిపించింది టాస్కులు చాలా కొత్తగా ఉన్నాయి, వింతగా ఉన్నాయి? ఎవ్రీ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ టాస్కులు కొద్దిగా వింతగా ఉన్నాయి. చూడటానికి భలే వింతగా అనిపించింది. ఎవరు గెలుస్తారు ఏంటన్న పోటాపోటీ టెన్షన్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఆల్సో శ్రీజ గారిని చూస్తే నిజంగానే చాలా పాపం అనిపించిందండి. పాపం ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది ఆవిడ. ఎప్పుడో ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు కర్రలు లాగేటప్పుడు సంజన గారి బదులు ఆడారు చూసారా, అప్పుడు తప్ప మిగిలిన ఎప్పుడు కూడా కష్టపడటం అయితే అసలు బొక్కలు ఇరగొట్టుకుంటుంది, చేతులు కాళ్ళు ఇరగొట్టుకుని కింద మీద పడి పాపం పాకి దేకి అన్ని విధాలుగా కష్టపడినా కానీ ఆ లక్క ఫేవర్ చేయట్లేదో పాపం ఏమో తెలియదు కానీ ప్రతిసారి విపరీతంగా కష్టపడి కన్నీటితో రిజల్ట్ బయటకు వస్తుంది అనమాట ఆవిడకి. అదేంటో అర్థం కాదు పాపం, చాలా ఎఫర్ట్స్ పెడుతుంది పాపం, టప్మని ఓడిపోతుంది. అది ఏంటో అర్థం కాదు, ఒకళ్ళు తీసేయడమో ఎలిమినేట్ అయిపోవడమో ఏదో జరుగుతుంది పాపం. ఆవిడ చూడగానే చాలా పాపం అనిపించింది. అరే అంత కష్టపడి కూడా ఓడిపోతుంది అనిపించింది. మీకు అలా అనిపించిందా లేదనేది కామెంట్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. షో స్టార్ట్ అవడంతోనే ఒక సాంగ్ వేశారు, కూర్చొని మడత పెట్టి సాంగ్ వేశారు. ఆ సాంగ్కి డ్యాన్స్ అయిపోయింది. ఆ తర్వాత సంజన గారిది హరీష్ గారిది డిస్కషన్, లైక్ సంజన గారు హరీష్ గారి గురించి చెప్పుకుంటున్నారు, ఇక అదో సోది. ఆ తర్వాత హరీష్ గారి దగ్గరికి సుమన్ గారు వచ్చి చెప్పారనమాట, ఆ బాత్రూమ్ దగ్గర ఎడ్జ్లు ఏవో క్లీన్ చేయలేదంట, ఫ్లోరా షైనీ గారు చెప్పమన్నారని. వచ్చితే ఏం లేదు, ఆ ఫ్లోరా షైనీ గారు సంజన గారు వీళ్ళిద్దరూ కలిసి పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు. ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా ఆవిడ ఆయన గురించి బాధపడుతుంది అనుకుంటున్నాం కానీ ఉత్తిదే ఆవిడ ఆయన గురించి బాధపడట్లేదు. ఆయన ఎలాంటోడో పోర్ట్రే చేస్తుంది. ఇలాంటోడు ఇంకా అవసరమా పొమ్మనండి అన్నట్టు చెప్తుంది. మాట్లాడుకుందాం దాని గురించి. ఆ తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరినీ పిలిచి నిన్నున్న టీమ్స్లోనే మీరు ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నారంటే లేదు అన్నారు. బొక్క నువ్వు లేదంటే మాత్రం బిగ్ బాస్ ఊరుకుంటాడా, అందరినీ చేంజ్ చేసి పడదెప్పాడు. అంటే ఒక్కొక్కరి దాంట్లోకి ఒక్కొక్కరిని పంపించారు. టీములు మారిన తర్వాత కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉందనిపించింది. నాకు తెలిసి చాలా బ్రెయిన్తోనే మార్పించినట్టున్నారు. గుడ్. కాకపోతే పాపం ఆడియన్సే, అదే ఆ కంటెస్టెంట్సే ఈ మాత్రం దానికి మమ్మల్ని ఎందుకు అడిగేవారు నువ్వు అన్న ఫీల్ వస్తుంది పాపం వాళ్ళకి. కానీ బిగ్ బాస్ని అనలేరు కదా, సో ఎవడేం చేయలేడు. సో ఆ టీములు మారిపోయారు. ఈసారి టీములు కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇప్పుడు టాస్క్ అనమాట. ఆ టీమ్స్తో టాస్క్ ఏంటంటే కొన్ని కార్డ్స్ పెట్టారండి, మటన్, చికెన్, ఫిష్ ఇలా టైప్ కొన్ని పెట్టి అందులో ఇంట్రెస్టింగ్ ఏమున్నాయంటే కిక్అవుట్ అని బోర్డు ఉంది, అలాగే క్యాప్టెన్సీ కంటెండర్ బోర్డు కూడా ఉంది. సో ఇవి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. వీళ్ళ టీముల వైజ్గా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఆడి ఏ టీం అయితే విన్ అవుతారో వాళ్ళకు ఒక కార్డుని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ కార్డు వల్ల వచ్చే లాభాన్ని ఆ టీం పొందుతారు. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఒక నెట్ లాంటిది ఉంటుంది, వల లాంటిది ఉంటుంది, 4 వైపులా కట్టేసి అందులో కొన్ని బాల్స్ వేస్తారనమాట, రంగురంగుల బాల్స్. బిగ్ బాస్ ఏ బాల్స్ అయితే ఏ కలర్ అయితే చెప్తాడో ఆ కలర్ బాల్స్ని కింద నుంచి కర్రతో కొట్టాల్సి ఉంటుంది. అందులో ఒక బ్లాక్ బాల్ కూడా ఉంటుంది. పొరపాటున బ్లాక్ బాల్ బయట పడితే వీళ్ళు కొట్టినప్పుడు, ఎవరు కొట్టినప్పుడు అయితే బ్లాక్ బాల్ బయట పడిందో వాళ్ళ టీంలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి. సింపుల్ అయిపోయింది. సో గేమ్ స్టార్ట్ అవ్వాలి. సో గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరూ వరుసగా ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరికాళ్ళు ఇంకా సొంత ఇంటెన్షన్స్ అయి చేసుకొచ్చారు. కాకపోతే ఎంటైర్ గేమ్లో నేను ఇది చూద్దాం రూల్స్ మొత్తం ఇవన్నీ పట్టించుకుందాం అనుకున్నాను కానీ నా ధ్యాస అంతా ఒకే ఒక పర్సన్ వైపు వెళ్ళిపోయింది. కళ్యాణ్ ఓర్చుకోతే ఈరోజు సోల్జర్ కళ్యాణ్ సంభవం ఈరోజు అసలు మామూలుగా ఆడుకోలేదు. మొదటి బాల్ వేసినప్పుడు ఆ ఊపు వచ్చినట్టు ఉంది, ఒక్కొక్కరికి ఆ ఊపు వస్తుంది కదా, ఆ వెయిట్లోనే ఆ ఊపులోనే వెళ్ళిపోయి జై బాలయ్య అనుకుంటూ వెళ్ళి ఇంకా వేసేసాడు. అసలు బాల్ ఎటు నుంచి తిరుగుతున్నాడు, స్విమ్మింగ్ పూల్ నుంచి పరిగెట్టేస్తున్నాడు, కింద నుంచి దిక్కొచ్చేస్తున్నాడు, వెనకాల నుంచి ఊరికొచ్చేస్తున్నాడు. ఏ విధంగా కానీ మనిషికి ఒక ఊపు వచ్చేసింది. ఇంకొక ఫ్లో ఉన్న తర్వాత ఇంకా ఆ ఫ్లోలో ఇంకో కొంతమందిని ఆపలేం కదా, అలాగా వాళ్ళకి ఇంకేదో
దయ్యం పట్టుకునే వాడిలాగా ఇంకా పరిగెడతానే ఉన్నాడు, బాల్ తెత్తనే ఉన్నాడు, కలెక్ట్ చేస్తానే ఉన్నాడు, బొట్లో వేస్తానే ఉన్నాడు. ఫస్ట్ రౌండ్లో తనుజ గారు ఓడిపోయారు, లైక్ బ్లాక్ బాల్ పడింది. ఫస్ట్ రౌండ్లో తనుజ గారు ఓడిపోయారు, సెకండ్ రౌండ్లో సంజన గారు వాళ్ళ టీం ఓడిపోయారు. అండ్ ఫైనల్గా ఇక 2 రౌండ్లు అయిపోయినాయి కదా, ఇంకా థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ పెట్టాడనమాట. ఓడిపోయిన వాళ్ళ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓడిపోయిన టీంలో వాళ్ళు వచ్చి ఇద్దరిద్దరుగా వచ్చి ఎవరైతే గెలవాలనుకుంటున్నారో ఆ టీంకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పారన్నారు. అంటే బాల్స్ తీసుకోవడానికి ఉండదు కానీ మిగిలి అన్నీ చేయొచ్చు అన్నారు. ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను కానీ అబ్బాయి కళ్యాణ్ సంభవం అసలు కళ్యాణ్ ఇంకా రెచ్చిపోయాడు. అసలు కళ్యాణ్ విపరీతంగా ఆడుతూనే ఉన్నాడు. మధ్యలో రీతుతో గొడవైంది, చిన్న చిన్నవి జరిగాయి కానీ ఆట అంత రసవత్రంగా జరుగుతుంటే ఇవాళ అసలు గొడవ మీదకి కూడా వెళ్ళలేదనమాట. ఇప్పుడిప్పుడు ఈ కళ్యాణ్ అన్న మనిషి వచ్చి బాస్కెట్లో బాల్ వేస్తాడా అన్నంత ఇంట్రెస్టింగ్ ఆడాడు. వెరీ గుడ్. ఇక థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి పవన్ ఏం చేశాడంటే శ్రీజాన్ని ఎలిమినేట్ చేశాడు, విచ్ ఈస్ వెరీ 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 అన్ఫేర్ అండి. ఎందుకు అని రీజన్ అడిగితే నీకు దెబ్బలు తగిలే కదా అందుకని చెప్పాను. దెబ్బలు తగిలినప్పటికీ కూడా అదే దెబ్బలు పట్టుకుని నేను 4 బాల్స్ నా టీంలో వేసుకున్నాను, నేను నా టీంని గెలిపించడానికి చూస్తున్నానని చెప్పింది. బట్ అయినా కానీ పవన్ వినలేదు. ఓరే నీ అమ్మ దెబ్బలు తిన్న మనిషే నేను ఆడతానురా బాబు, నాకు ఆడటం తెలుసు, నాకు ఆడటానికి ఓపుకుంది, అన్నీ ఉంది, నేను చేస్తానంటుంటే ఆహా వద్దు నువ్వు వెళ్ళిపో అంటే ఏదో నాకు తెలుసు పర్సనల్ గ్రజ్జా లేకపోతే పర్సనల్ ఫీలింగ్ ఏదో ఉంది మొత్తానికి. ఈవిడ ఆడకూడదు అనేటట్టు ఏదో ఉంది, లేదా ఒక ఫ్రెండ్లా అనుకున్నాడో తెలియదు పాపం. శ్రీజ అవతల నేను ఆడతానురా బాబు నాకు స్కోప్ కావాలని చెప్పి ఆవిడ అంటుంటే అది తీసేశారు. చాలా బాధ అనిపించింది పాపం. ఈవిడంతే పాపం ప్రతిసారి కష్టాలు అంత దూరం వచ్చింది, 4 బాల్స్ వేసి ఇన్ని రౌండ్స్ దాటుకుంటూ వచ్చినప్పటికీ కూడా పాపం అమ్మాయిని తీసేసేసరికి ఎందుకో బాధ వేసింది. ఇంకా చేసేదేం లేక శ్రీజ గారు వెళ్ళిపోయారు పక్కకి. శ్రీజ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మిగిలింది ఎవరు, రెడ్ టీం మాత్రమే. అంటే మన సోల్జర్ కళ్యాణ్ టీం విన్ అయిందనమాట. సో విన్ అయిన వాళ్ళు ఒక కార్డుని తీసుకోమంటే మన సోల్జర్ కళ్యాణ్ వెళ్ళి కంటెండర్ క్యాప్టెన్సీ కంటెండర్ ఆ కార్డు తీసుకున్నాడు. బిగ్ బాస్ ఇమీడియట్గా రివర్స్ చేసేసాడు దాన్ని. ఇప్పుడు ఆ క్యాప్టెన్సీ కార్డుని మీ టీంలో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పని అన్నాడు. అందరూ షాక్. ఒక్క నిమిషం ఓరని అమ్మ ఆడే కథ గెలుచుకుంది, ఆడి కథ ఉపయోగించుకోవాలని చెప్పండి. కార్డు తీసుకోమన్నాను కానీ అది నీకే వాడాలని నేను చెప్పలేదు కదా అన్నట్టు చెప్పాడు బిగ్ బాస్. మేమందరం షాక్. చూసి నేను కూడా షాక్ అయ్యాను. నీ అమ్మ ఏంటి తిరకాసి ఇలా పెట్టాడు అనుకున్నాను. బట్ కళ్యాణ్ కూడా చాలా తెలివిగా సార్ ఇది నేనే వాడుకుందాం అనుకుంటున్నాను, ఎవరికైనా అన్నారు కదా సో నేనే వాడుకుందాం అనుకున్నాను అని చెప్పని అన్నాడు. గుడ్. ఆ తర్వాత గెలిచిన వాళ్ళు మళ్ళీ టాస్క్ ఆడాలి కాబట్టి మళ్ళీ టాస్క్ పెట్టాలి, కానీ టాస్క్ పెట్టలేదు. ఈ మధ్యలో సొల్లు స్కిట్ అవుట్ వచ్చి ఫోన్ మాట్లాడతారు. రసవత్రంగా జరుగుతుంది రా బాబు గేమ్. అంత రసవత్రంగా జరుగుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఏమన్నా టాస్క్లు పెడితే స్కిప్ కొడతాం తప్ప ఏం చేయలేం. మా దరిద్రం కొద్దిగా చూడాల్సి వస్తే చూస్తామేమో కానీ, లేదంటే కనుక అదో చెత్త టాస్క్. అమ్మ ఆ టాస్క్ని చూడటమే ఎక్కువరా బాబు. అమ్మ ఆ ఫోన్ గీన్ అంటే మధ్యలో ఈ హాట్స్టార్లో 4-5 యాడ్లు ఎత్తాడు, నరకుండ్రా నాయన. ఇదంతా ఒక ఎత్తు అయితే సంజన గారు మధ్యలో ఈ ఫ్లోరా గారితో కూర్చుని ఆయన గేమ్ని ఆయన పాడు చేసుకుంటున్నాడు అని చెప్పనంటుంది. ఉత్తిదే ఏం లేదు. ఈవిడి చాలా క్లియర్గా చూసే ఆడియన్ అంటే మనం ఎవరైతే చూస్తున్నామో వాళ్ళ మైండ్లో చెప్తుందనమాట. అతను సపరేట్గా వెళ్ళి కూర్చుంటున్నాడు, అతను సపరేట్గా ఉంటున్నాడు, అతనిలో ఉన్న శోభన్నతను తగ్గించేసుకున్నాడు, ఆయనలో ఇంకేం లేదు, ఆయన బయటకు పోవటం మంచిది అని చెప్పి క్లియర్గా చెప్తుంది. అంటే ఇంకా అవతల వాడికి ఓటేసి అనవసరం రా, అవతల వ్యక్తిలో ఉన్నాయన్నీ కూడా పిండేసాము, ఇంక ఎటువంటి ఎమోషన్స్ ఇంక ఎటువంటి గేమ్స్ లేవు, అలాంటి వాళ్ళు ఇంకా అవసరం లేదు, వాళ్ళని ఎలిమినేట్ చేసేయండి, వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయొద్దు అన్న విషయాన్ని ఆడియన్స్ మైండ్లో ఇంజెక్ట్ చేస్తుంది ఆవిడ మాటలతో. తెలియని వాళ్ళు ఏమనుకుంటాం, ఓరి అమ్మ నిజంగానే అతను అంటే ఎంత ప్రేమ, అతని ఆట మీద ఈవిడికి ఎంత ప్రేమ, అంత సానుభూతి చూపిస్తుంది ఏంటి అనుకుంటాం. ఉత్తిదే సంజన గారు మైండ్ గేమ్ అది, అవతలోడికి రిజిస్టర్ అవుతుంది. కావాలంటే చూడండి సంజన గారు ఆ మాట అనడం, ఆ మాటకి తగ్గ ఎక్స్ప్రెషన్తో మన హరీష్ గారు ఫోటో చేయటం ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. ఆవిడ మాట అంటాం ఆ ఎక్స్ప్రెషన్తో ఫోటో చేయడం, ఆవిడ ఒకటి పోల్చడం ఆ పోలికి తగ్గట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇమేజ్ చేయడం, ఇలాగే ఉంటుంది ఫుటేజ్. చాలా సక్సెస్ఫుల్గా ఫ్రేమ్ చేశారు. జనాలకి అందరికీ అర్థమైందో లేదో తెలియదు, బట్ నాకు అర్థమైంది. తెలిసిన దానికి కొద్ది గొప్ప చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ టాస్క్ అనమాట. సెకండ్ టాస్క్ టైర్ టాస్క్ అనమాట. ఏం లేదు, 4-5 టైర్లు ఇలా నుంచోబెట్టి ఉంటాయి. ఆ టైర్లకి అటువైపు ఒక కలర్ ఇటువైపు ఒక కలర్ అనమాట. సో ఎక్కువ సార్లు ఎవరి టైర్ అయితే అంటే టైర్కి 2 వైపులు కలర్స్ ఉన్నాయి కదా, ఏ కలర్తో ఉన్న టైర్ అయితే ఎక్కువగా ఉంటాయో ఎండ్ బజర్ మోగే టైంకి ఆ టీం వాళ్ళు విన్ అనమాట. టాస్క్ స్టార్ట్ అయింది. లేడీసే ఆడారు. నాకు తెలిసి చాలా వరకు లేడీస్ అయ్యారు. మధ్యలో హరీష్ గారు అనుకుంటూ వచ్చారు. టైర్లను పడగొట్టడం వెళ్ళడం, సెకండ్ వాళ్ళు ఆ పడగొట్టిన దాన్ని వాళ్ళ కలర్లోకి మార్చుకోవడం, ఇలా ముందుకి వెనక్కి వెళ్తూనే ఉంది. ఇలా వెళ్తున్న ప్రాసెస్లో పాపం నవ్వుకోవడం ఎందుకులే కానీ పాపం శ్రీజ గారు పిచ్చుకలా ఇరుక్కుపోయిందండి. పాపం బక్కగా ఉంటారేమో గట్టిగా పట్టేసుకున్నారు రీతు గారు. అమ్మ ఆ 2 కాళ్ళ నుంచి బయటకు రాదే, పట్టుకుని ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ రాలేదు. దివ్య గారు కూడా మధ్యలో హరీష్ గారు మీద పడకండి అది ఇది మొత్తానికి ట్రై చేసింది. చూస్తున్నంతసేపు నాకు చిరాకు వచ్చింది. అమ్మ బయట వాళ్ళు లేకపోతే ఎవరోళ్ళు కొత్త వాళ్ళు ఉమెన్ కార్డు ఆడేవాళ్ళు ఎవరైనా అంటే అనుకోవచ్చు, కానీ దివ్య నిఖిత అంత తెలివైన అమ్మాయి, టాస్క్ అంటే అటు ఇటుగా అవుతుందని తెలిసిన అమ్మాయి, అంత మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి, ఆఖరికి ఈ అమ్మాయి కూడా ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏంటి అనుకున్నాను. బట్ లాస్ట్లో పర్స్పెక్టివ్ మార్చింది. గుడ్. ఆ లాస్ట్ సీన్ కానీ వేయకపోయి ఉంటే ఈరోజు దివ్య నిఖితకి చాలా వరస్ట్ ఎపిసోడ్ ఇది.
హరీష్ గారు చాలా బాగా ట్యాకిల్ చేశారు, మీద పడ్డారు, అటు చేశారు, ఇటు చేశారు, లాగారు, ఎక్కడ పట్టుకుంటున్నారో చూడండి, అదంది ఇదంది పాపం చాలా అంది పాపం దివ్య నిఖిత గారు. బట్ స్టిల్ ఆయన ఏం పట్టించుకోకుండా భరిస్తూ బాగా ఆడాడు. పాపం మన శ్రీజ మాత్రమే ఇరుక్కుపోయిందండి పాపం, పిచ్చుక్కలో ఇరుక్కుపోయింది ఒక చోట, అలాగా పాపం బయటికి రాలేకపోయింది, వదిలించుకోలేకపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. శ్రీజకే ఎందుకు ఈ బ్యాడ్ లక్ అర్థమై చావుతాయి అమ్మ, అందరికీ ఉండి చేస్తుంది. ఒక పక్కన ఇంత జరుగుతుంది అండ్ మధ్యలో సంజన గారు కూడా వచ్చారు, సంజన గారు ఇమ్మాన్యుయల్ వీళ్ళు కూడా వచ్చారు సపోర్టింగ్ కోసం. సో వాళ్ళు కూడా గేమ్ ఆడాలి కాబట్టి పాపం సంజన గారి మధ్యలో బిగ్ బాస్ నన్ను వీళ్ళు గట్టిగా పట్టేసుకున్నారు, బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు, ముగ్గురు ఆడొచ్చే బిగ్ బాస్ అని చెప్పి అంటుంది అనమాట. మన బిగ్ బాస్ దత్తపుత్రిక కదా, ఈవిడ అడగగానే ఆయన వరాలు కురిపించేస్తాడనమాట. సో అలాగా ఈవిడ అడుగుతుంది, ముగ్గురు ఆడొచ్చే బిగ్ బాస్ అంటుంటేనే అర్థమైపోతుంది ఏం మనిషివే నాయన నువ్వు అని చెప్పి పిచ్చగా నవ్వు వచ్చింది. నువ్వు ఎవరవే తల్లి బాబు నువ్వు అసలు అనిపించింది. బట్ ఇక సంజన గారి గురించి మనం ఏం చెప్పనక్కర్లేదు, ఇప్పుడు దత్తపుత్రిక అంతే, ఇంకా చూసుకోవాల్సిన పనే లేదు. అయినా సరే ఎంత గింజుకున్నా ఎంత చేసినా కానీ ఓడిపోయింది. అండ్ రాము గారు అయితే వేరే లెవెల్లో ట్యాకిల్ చేశాడు స్వామి, కింద మీద పడి గిల్ల కొట్టుకున్నాడు. బట్ కళ్యాణ్ వదలలేదు, చాలా గట్టిగా పట్టుకున్నాడు. అటు చేసి అటు చేసి ఎంత రకాలుగా కింద మీద పడి కుక్కి రక్కి చేసేసినా సరే పాపం గెలవలేకపోయారు. కళ్యాణ్ వాళ్ళు చాలా గట్టిగా పట్టుకున్నారు, కళ్యాణ్ వాళ్ళ టీం విన్ అయ్యారు అనమాట. ఇక ఫైనల్గా చివరి రౌండ్, లాస్ట్ రౌండ్ ఒక్కొక్కరు మాత్రమే ఆడాలి, ఒకరు పట్టుకోవడానికి లేదు. ఎండ్ బజర్ అంటే స్టార్ట్ బజర్ నుంచి ఎండ్ బజర్ వచ్చే వరకు టైర్లు తిప్పుతూనే ఉండాలి. ఇతను తిప్పుకుంటే, ఇతను బ్లూ కలర్ పెట్టుకుంటూ వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు ఆరెంజ్ కలర్కి తిప్పుకుంటూ రావాలన్నమాట. 5 టైర్లు ఉన్నట్టున్నాయి అమ్మ. లాస్ట్ రౌండ్ తెలివిగా ఆడితే సూపర్గా ఆడొచ్చండి బాబు. ఈ మధ్యలో ఉన్న కంటెస్టెంట్స్ చివరి రౌండ్ వచ్చేటప్పటికి అందరూ మాట్లాడటమే, ఒక్కడు కూడా మౌనంగా ఉన్నవాడు లేడు. అందరూ గోలగాల అది ఇది ఇదని గోల. ఆడేవాడికి మైండ్ లేదు, ఏమో చూసేవాడికి మాకు కూడా ఎవరిని చూడాలి ఏంటో అర్థం అవ్వలేదు. అందరూ కేకలేసేసారు, అందరూ గోలేసేసారు. వాళ్ళు పక్క నుంచి కేకలేస్తాం, కనీసం కెప్టెన్ అన్న సైలెంట్గా ఉంటాడంటే కెప్టెన్ ఎక్కడ అరవకండి, అక్కడికి వెళ్ళి అరవండి గోల రోత. ఇప్పుడు నేను చూడండి ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నాను. నేను స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అలవాటైన వాళ్ళైతే ఓకే, అలవాటు లేని వాళ్ళు అయితే ఏమైంది వీడికి పిచ్చుకొక్క ఏమైనా కరిసిందా, ఎందుకు ఇలా బాగుతున్నాడు వీడు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నాలాంటి వాడు ఒకటి మాట్లాడుతున్నా అలా ఉందంటే సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నాను, ఎంత స్పీడ్గా అయితే మాట్లాడుతానో అంత స్పీడ్గా అంత గట్టిగా అంత కేకలేసి 10-15 మంది మాట్లాడుతున్నారు ఒకేసారి, అంత గట్టిగా అంత కేకలేసి అలా అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్ని సజెషన్స్ ఆటికి అది ఇటంటారు. అంత గోలలో ఎవరికైనా పడుతుంది, చిరాకు వచ్చేసింది. నాకు తెలిసి అవతల వాళ్ళిద్దరిని వదిలేసి ఉంటే చాలా బాగా ఆడేవారండి. చాలా సింపుల్. 5 ఉన్నాయండి, 4 బ్లూలోకి పెట్టేశాడు, 5వ దాని దగ్గర వీళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు. 5వ దగ్గర ఒకరినొకరు పట్టుకోకుండా ఒకే టైర్ దగ్గర ఉన్నారనుకోండి ఏం చేస్తారు? ఒక టైర్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, 2వ టైర్ దగ్గరికి వెళ్ళి మార్చుకోవచ్చు. ఆ 2వ టైర్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఒకే టైర్ని పట్టుకు కూర్చున్నారు. అలా కూర్చుంటే ఇంకొకరు కేకలేస్తున్నారు. అలా కేకలేకుండా ఉంటే ఈ ఒక టైర్ దగ్గర నుంచి వెళ్ళి 2వ టైర్ని మార్చొచ్చు. అప్పుడు ఎవరితో అసలు ఏం చేస్తాడు, ఇదే టైర్ దగ్గర ఉంటాడా, అక్కడికి వస్తాడు. సో అలా వెనక్కి తిప్పొచ్చు. సింపుల్ టాస్క్ని సింపుల్గా అయిపోయింది. కనీసం అటు రెండు అయినా కానీ ట్యాకిల్ అయ్యాయి, అంటే డ్రా అయ్యేది. ఆ ఆప్షన్ కూడా ఇవ్వకుండా జనాలు కేకలేసి గోల్ చేశారు. వీళ్ళు గెలవడానికే ఆరు ఓడిపోవడానికే 20% ఆఫ్ ద కారణం వాళ్ళ కష్టం అయితే 80% ఆఫ్ ద కారణం ఈ ఆడియన్సేనండి. ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే గోల చేసి గొడవ చేసి పెంట చేసి అరిచేశారు మొత్తానికి. సో ఇంకేం చేయలేని పరిస్థితి. హరీష్ గారు అది వదిలేయండి అని చెప్పి కేకలేస్తానే ఉన్నారు. హరీష్ గారికి కూడా ఏం అర్థం కాలేదు, చివరి నిమిషం వరకు బాగా ట్రై చేశారు, బట్ ఓడిపోయారు. ఇంకా ఫైనల్గా కళ్యాణ్ గారు గెలిచారు, సోల్జర్ కళ్యాణ్ గారు. ఈ ఎపిసోడ్ సోల్జర్ కళ్యాణ్ గారిదండి, ఇంకా చూసుకోవాల్సిన పనే లేదు. ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అండ్ స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. విపరీతమైన గుడ్ నేమ్ వచ్చేస్తుంది అతనికి, విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతుంది ఈ ఎపిసోడ్ నుంచి, అండ్ విపరీతంగా ఓటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కరెక్ట్ టైంకి కరెక్ట్ టాస్క్ పడింది, కరెక్ట్గా ఆడాడు అనమాట. అ గ్రేట్ కమ్బ్యాక్. టాస్క్ అంతా అయిపోయింది, విన్నర్ ఎవరనేది ప్రకటించేశారు. సో విన్నర్ ప్రకటించిన తర్వాత ఆయన ఎంచుకున్నది ఏంటంటే, ఒక కార్డు ఎంచుకోవాలి కదా, ఆయన ఎంచుకున్న కార్డు ఏంటంటే కిక్అవుట్ అంటే ఎవరో ఒకరిని కిక్అవుట్ చేసేయాలి, అంటే పంపించేయాలి, ఏదో ఒక టీంని ఎలిమినేట్ చేసేయాలి. సో మరి ఫర్దర్గా ఆడనివ్వకుండా, అలా ఫర్దర్గా ఆడనివ్వకుండా ఎవరి టీంని ఎంచుకుంటారంటే భరణి గారి టీంలో నాకు కొద్దిగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు. భరణి గారి టీంలో శ్రీజ ఉంది, అయ్యో పాపం శ్రీజ ఉంది, భరణి గారు ఉన్నారు, అండ్ ఆల్సో మన దివ్య నిఖిత గారు ఉన్నారు అనమాట. ఎలా చూసుకున్నా స్ట్రాంగే. సో అంత స్ట్రాంగ్ టీంని తీసేయాలని ఆయన అనుకున్నాడు. అతని స్ట్రాటజీ అతనిది, వీళ్ళ బాధ వీళ్ళదే. సో ఓకే, స్ట్రాంగ్ అన్నందుకైనా కానీ మనం ఏం చేయలేం. బట్ శ్రీజ గారు మాత్రం మధ్యలో నలిగిపోతున్నారండి. చూడండి, మొదటి నుంచి ఆడుతుంది, కష్టపడుతుంది, ఓ చోట పిచ్చికలో ఇరికిపోయింది, ఇంకో చోట వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు, దెబ్బలు తగిలేయండి. సరే ఏదో విధంగా ట్రై చేద్దాం ఇంకో టాస్క్లు అంటే ఇప్పుడు టీమే ఎలిమినేట్ అయిపోయింది, ఆడటానికి లేదు.
పాప అనిపించింది. బట్ జనాలు ఏం చూస్తారంటే గెలవటం, ఓడిపోవడం ఇవి చూడరు జనాలు. అంటే అట్లీస్ట్ జనాలు ఏమో నాకు తెలియదు, కానీ నా వర్షన్ చెప్తున్నాను. నేనైతే గెలిచేవాడినో ఓడిపోయినో ఇది చూడను. ఆటలు ఆడాడు, ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ఎంత కసిగా ఆడారు, ఎంత గివ్అప్ ఇవ్వకుండా చేశారు, ఇంకొకటికి అన్యాయం చేయకుండా, ఇంకొకటిని ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా చేశామా లేదా అనేది మాత్రమే నేను చూస్తాను. ఐ హోప్ మీరు కూడా అలాగే చూడాలని, చూస్తారని అని భావిస్తున్నాను. చెప్పట్లేదు ఇలాగే చూడండి అని చెప్పి. నేను రివ్యూ వీడియోస్ చేయడానికి గల కారణం పర్స్పెక్టివ్ని మార్చేయాలనో, కొత్తగా చూసేయాలనో కాదు. అట్లీస్ట్ ఉన్నది ఉన్నట్టు చూస్తారని, అండ్ మీరు చూడలేనిది ఏదైనా ఉంటే దాని అర్థం ఇది అని చెప్పడానికి మాత్రమే. అండ్ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత హరీష్ గారిని పాపం దివ్య నిఖిత గారు పిలిచారు. అప్పటి వరకు నాకు కోపంగానే ఉంది. ఇంక నేను తమ్నెల్ రెడీ చేసేసుకుందాం అనుకున్నాను దివ్య నిఖిత గారి మీద. అపాస్లో పేలుతుంది అనుకుంటే తుస్సుమనిపించింది అని చెప్పని ఏదో హెడ్డింగ్ పెడదాం సంథింగ్ ఏదో అనుకున్నాను. బట్ అంటిల్ ఈ సీన్ వచ్చేంత వరకు ఆవిడ హరీష్ గారిని పిలిచి పాపం మోకాళ్ళ వరకు ఎత్తుకున్నారు. ఫ్యాంటో కొట్టుకుపోయినట్టు ఉన్నాయి మోకాళ్ళు, ముందు ఇంకా దెబ్బలు తగులుతాయి. అండ్ ఆవిడన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చారనుకోండి. హరీష్ గారిని పిలిచి సారీ అండి, తప్పుగా అనుకోకండి, టాస్క్ కోసమే, టాస్క్లో భాగంగా హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగింది అంతే తప్ప మిమ్మల్ని ఏదో పోర్ట్రే చేయాలని కాదు. అండ్ మీరు కూడా నా మీద తప్పుగా మీద పడటం కానీ అలాంటి ఏది చేయలేదు. టాస్క్లో భాగంగానే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అనిపించింది తప్ప నేను మిమ్మల్ని ఎటువంటి ఉద్దేశంతో కానీ మీరు నా చెడు ఉద్దేశంతో పడ్డారని నేను అనుకోవట్లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇక్కడే క్లారిటీ ఇచ్చింది. దాపెట్టుకుని ఒక గొడవ వేసుకుని దాన్ని 2 రోజులు సాగదీసి ఉమెన్ కార్డులా వాడి నామినేషన్స్లోకి తీసుకుని వచ్చి నాగార్జున గారితో తిట్టించి ఇంత తేలే ఆన్ ద స్పాట్లో, ఆన్ మూమెంట్లో పట్మని తేల్చేసింది. గుడ్, సూపర్, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ దివ్య నిఖిత గారి మీద మనం పెట్టుకున్న హోప్స్, అట్లీస్ట్ నేను పెట్టుకున్న హోప్స్కి తగ్గుతుందేమో అని చాలా భయపడ్డాను. థ్యాంక్ గాడ్ ఆవిడ ఏంటది అంటారు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసింది ఆవిడ. వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో హరీష్ గారు కూడా ఏం తక్కువ తినలేదు. ఆయన కూడా ఒకవేళ అంత హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయినా కానీ కొద్ది గొప్ప తప్పు అనిపించింది కాబట్టి నన్ను క్షమించండి, సారీ అని చెప్పి 2 చేతులు జోడించి అడిగాడు. గుడ్. వీళ్ళ ఎథిక్స్ని, వీళ్ళ లిమిటేషన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నంత వరకు కూడా జనాలు ఆదరిస్తారండి. నాకైతే అదే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజు వీడియో ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నా వాగుడు ఎంతవరకు అర్థమవుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ల్యాగ్ అనిపించినా, ఇబ్బంది అనిపించినా కానీ దయచేసి కామెంట్లు చేయండి. నెగిటివ్గా అయినా పర్వాలేదు కామెంట్ చేయండి. నేను దాన్ని పాజిటివ్గా తీసుకుని రెక్టిఫై చేసుకుంటాను. నా కొడుకు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను తీసుకుని వాటిని రెక్టిఫై చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.